సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తనకంటే అందంగా ఎవరైనా ఉంటే ఆమెకు అసూయ అక్కసు అంతే. ఇక వాళ్ళని అడ్డు తొలగించేయడానికి హత్యలు చేస్తూ వచ్చింది. ఇప్పటికే తనకన్నా అందంగా ఉన్నారు అనే ఒకే ఒక కారణంతో ముగ్గురు అమ్మాయిల్ని హత్య చేసిన ఆమె ఈ ప్రాసెస్లోనే అనుమానం ఎవరికి రాకుండా డైవర్ట్ చేయాలనే కోణంలో తన 6 ఏళ్ల పిల్లాడిని కూడా హత్య చేసినటువంటి పూనం ఏ కిల్లర్ స్టోరీ ఇది. ఇంతకీ ఆమెను హర్యానా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పూనం వయసు ఎంతో తెలుసా? 32 ఏళ్ళు. కానీ మరి ఆమెకి అదేం జబ్బో తెలీదు. ఎవరైనా తన చుట్టుపక్కల బంధువుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లేకపోతే తను వెళ్ళిన చోట ఎవరైనా తనకంటే కాస్త అందంగా ఉంటే చాలట ఆవిడికి తెలియలేని అక్కసు అసూయ వచ్చేస్తుంది. అంతే, వాళ్ళని ఎలాగైనా చంపేయటానికి పూనం ప్లాన్ చేస్తోంది. ఇంతకీ నౌల్తాలోని ఒక వివాహ వేడుకలో 6 ఏళ్ల విధి అనే పాప మిస్ అయింది. అంతే, ఆ పాప కనిపించడం లేదు అంటూ అందరూ అన్ని ఫ్లోర్స్ వెతికితే ఫస్ట్ ఫ్లోర్లో ఒక టబ్లో, ఆ టబ్ కూడా 1 అడుగు ఎత్తు మాత్రమే ఉన్నటువంటి టబ్లో 6 ఏళ్ల పాప ఎలా చనిపోతుంది? ఇదే పోలీసులకు వచ్చిన అనుమానం. ఆ కోణంలో కేసుని కేవలం 32 గంటల్లోనే ఛేదించారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఆ పాప ఎలా వెళ్ళింది, ఆ పాపని వెంబడిస్తూ ఎవరు వెళ్ళారు అని గమనిస్తే ఈమె ఆ పాపకి పిన్ అవుతుంది. పిన్ని పూనమే ఆ పాపని హత్య చేసిందని పోలీసులు మొత్తానికి వాళ్ళ కేసులో బయటపడినటువంటి ఆధారాల ప్రకారం ఆలోచనకు వచ్చి ఆమెను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే, అంతకు ముందు కూడా ఆమె చేసిన హత్యల గురించి ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకోవడంతో అంతా షాక్ అయిపోయారు. ఎందుకు ఒక మహిళ ఇంత క్రూరమైన ఆలోచనతో ఎందుకు వెళ్తుంది అంటే అది మరి జబ్బా, మరి ఇంకేమైనా మానసిక పరిస్థితో తెలియదు. కానీ ఇదొక్కటే కాదు, 2023లో కూడా తన అత్తగారింట్లో ఆడపడుచు కూతుర్ని కూడా, అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈ పిల్ల పెరిగి పెద్దయినాక నాకన్నా అందంగా ఉంటుందేమో, నాకు కాంపిటీషన్ అవుతుందేమో అనే కారణంతో అప్పుడు కూడా ఆ పాపని చంపేశాను. ఆ టైంలో అందరూ నా మీదే అనుమానపడ్డారు. అలా అనుమానపడినప్పుడు దాని డైవర్షన్ కోసం నా కొడుకును కూడా చంపాను అంటూ ఈ పూనం పోలీసుల ముందు ఒప్పుకున్న తీరు చూసినాక వారు కూడా షాక్ అయిపోయారు. మొత్తానికి హర్యానా పోలీసులు ఈ 32 ఏళ్ల పూనంను పట్టుకొని విచారించిన తర్వాత మొత్తం 4గురిని చంపినటువంటి కిల్లర్ ఈమె అని తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో కూడా ఈ పానీపట్, సోనిపట్ ఈ జిల్లాల్లో ఈ 2 కేసులు కూడా జరిగినప్పుడు అవి ఇంకా ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాలేదు. బట్ ఇప్పుడు ఈ నౌల్తాలో జరిగిన వివాహ వేడుకలో 6 ఏళ్ల విధి అనే పాప హత్య కేసు ఛేదించినాక ఈ పూనం స్టోరీ, కిల్లర్ స్టోరీ మొత్తం బయటపడింది. ఎంత దారుణాతి దారుణం! అసలు ఈమెకి అలాంటి ఆలోచన రావటం ఏంటి? ఒక రకంగా ఆడపడుచు కూతుర్ని గతంలో ఆమె బలి తీసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు పిన్ని అంటే తన అంటే వదిన వరస అయ్యేటటువంటి ఆమె కూతుర్ని ఈమె హత్య చేసినటువంటి ఘటన. ఇక్కడ వదిన కూతురు అని అనుకోవద్దు, అటు సైడు వరసలు వేరేగా ఉంటాయి. సో హర్యానా పోలీసులు ఈ కేసుని ట్రేస్ అవుట్ చేసినాక వెలుగులోనికి వచ్చిన ఈ విషయాలు చూస్తే, చిచ్చి నువ్వు మనిషివేనా అని అంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే ఈమెకే వర్తిస్తాయి అన్నట్టు అనిపిస్తోంది. ఇదే ప్రాసెస్లో బంధువులు తన మీద అనుమానం పడకుండా తన బిడ్డను సైతం బలి తీసుకున్నటువంటి ఈ క్రూరమైన మహిళ గురించి మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. బయటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల వాళ్ళ క్రూరమైన ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందంటే, తీరా వీళ్ళు హత్యలు చేయడానికి ఇంత పగడ్బందీగా ప్లాన్లు చేసి వాళ్ళని మర్డర్ ప్లాన్లు చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఏమైనా ఉంటున్నాయా అంటే, ఇట్లాంటి కారణాలు విన్నప్పుడు ఇంకా వీళ్ళ మానసిక పరిస్థితి, ఇలాంటి వాళ్ళు ఇప్పటికే పోలీసులకి కూడా చిక్కకపోతే ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? ఎందుకంటే ఈమెకు వచ్చిన కారణం ఆ అసూయ, అందం మీద తనకున్నటువంటి ఆసక్తి, తనకంటే ఇంకెవరు అందంగా ఉండకూడదు అనేటటువంటి అసూయ. సో ఇదే కాన్సెప్ట్తో ఈమె ఇంకెంతమందిని బలి తీసుకుని ఉండేదో, ఎట్టకేలకు విధి అనే 6 ఏళ్ల పాప హత్య కేసు ఛేదించిన కోణంలోనే ఈమె క్రూరత్వం కూడా బయటపడింది. బట్ చాలా బాధాకరమైన విషయం, ఇట్లాంటి వాళ్ళు మన మధ్య తిరుగుతున్నప్పటికీ కూడా మనం గమనించలేని పరిస్థితి. కేవలం ఆమె ఈ హత్యలకి ఎలా ప్లాన్ చేస్తుంది అంటే, నీళ్ళ ట్యాంకులు కానీ వాటర్ టబ్స్ ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించి అందులో వాళ్ళని పూర్తిగా ఊపిరి ఆడకుండా ముంచేసి వాళ్ళు విలవిలలాడిపోతున్నా కూడా ఆమె కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ క్రూరమైన ఆనందం పొందాలి అనే ఒక
మాటలు రావట్లేదు చెప్పడానికి. ఇలాంటి వాళ్ళ గురించి గతంలో కూడా చాలా కేసెస్లో చూస్తే ఇలా పెళ్ళి హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి మర్డర్ ప్లాన్లు చేయడం ఇవన్నీ చూస్తేనే ఒక షాక్. అయితే ఇక్కడ అందం పేరుతో, అందం అసూయ పేరుతో ఈమె చేసినటువంటి ఈ హత్యల గురించి వింటే ఇంకా బిగ్ షాక్ అనిపిస్తోంది. ఈమెని ఎలా శిక్షించాలి అని మీరు అనుకుంటున్నారో, ఆమె గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు